ఫ్రెండ్స్, 'చిన్ని' సీరియల్‌లోకి ఇప్పుడు చిన్ని పాత్రలో మన వసుధర ఎంట్రీ ఇచ్చేసింది. అదే మన 'రక్ష గౌడ'. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు మనకి వసుధరలా కనిపించిన మన 'రక్ష గౌడ' ఇప్పుడు చిన్ని రూపంలో మన ముందుకొచ్చేసింది. అయితే మొదటగా చిన్ని పాత్రలో ఈ అమ్మాయిని చూసిన వెంటనే అందరూ కూడా ఆ అబ్బాయి కన్నా ఈ అమ్మాయి చాలా పెద్దదిగా అనిపిస్తోంది. ఈ అబ్బాయి బదులు ముఖేష్ సార్‌ని తీసుకురావచ్చు కదా! అంటే మన రిషి సార్‌ని తీసుకురావచ్చు కదా! అని చెప్పేసి చాలామంది అన్నారనమాట. అయితే దీనిపైన ఫర్ ద ఫస్ట్ టైమ్ అంటే దీనిపైన అలాగే చిన్ని సీరియల్‌లో మన రక్ష గౌడ అంటే మన వసుధర రావడంతో ఒక్కసారిగా ముఖేష్ గౌడ ఏమన్నాడు? అసలు తన రియాక్షన్ ఎలా ఉంది అనేది గనుక వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే దీని గురించి ఏమన్నాడంటే, నా నా వసుధారకి అంటే 'రిషిధార' ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్. వసుధార ఇప్పుడు మళ్ళీ 'చిన్ని' సీరియల్‌లో తన ఒక కొత్త స్టార్ట్ ఇవ్వబోతుంది. సీరియల్స్‌లో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ 'చిన్ని' సీరియల్ ద్వారా తను మీ అందరి ముందుకు రావటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితే నేను 'గుప్పెడంత మనసు' చేసిన తర్వాత కొన్ని సినిమాలు చేసే కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్న నేపథ్యంలో నేను దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. అయితే 'స్టార్ మా' అనేది నాకొక పుట్టినిల్లు లాంటిది. నేను ఎప్పటికీ 'స్టార్ మా'ని వదులుకోను. అందుకనే నేనక్కడికొచ్చి ఈవెంట్స్ అవి చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది 'గుప్పెడంత మనసు' ఫ్యాన్స్ నన్ను ఇంకా కోరుకుంటున్నారు. అందుకే నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే త్వరలోనే 'చిన్ని' సీరియల్‌లో నన్ను కూడా చూడాలని ఎంతోమంది 'రిషిధర' ఫ్యాన్స్ కానీ, నా ఫ్యాన్స్ కానీ ఎక్కువగా కోరుకుంటున్నారు. ఒకవేళ గనక కథ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా నేను 'చిన్ని' సీరియల్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ, అటు వసుధరకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూనే, ఇటు రిషి 'చిన్ని' సీరియల్‌లో తన ఎంట్రీ ఉండొచ్చు అన్న విషయాన్ని ఫ్యాన్స్‌కి ఇండైరెక్ట్‌గా చెప్పడంతో ఫ్యాన్స్ అయితే సూపర్ హ్యాపీ అయిపోతున్నారు. ఎందుకనంటే రిషి పక్కన వసు, వసు పక్కన రిషి ఉంటే వావ్! వాట్ ఎ కిక్ అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 'రిషి వసుధార'లా కాకుండా వేరే ఏదైనా ఆప్షన్‌తో రావచ్చు. ఎందుకంటే ఇదే 'చిన్ని' సీరియల్‌లో నిఖిల్ అండ్ కావ్య కూడా కొన్ని నెలల పాటు వర్క్ చేశారు. అప్పట్లో అది 'బిగ్ బాస్' తర్వాత జరిగిన ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గనుక మనం చూసినట్టయితే వసుకే కాకుండా 'చిన్ని' సీరియల్ మొత్తానికి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు మన రిషి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.